నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. మనకంతున్న బ్రేకింగ్ న్యూస్ చూసుకుందాం. ఢిల్లీ ఈడీ కేంద్ర కార్యాలయంలో కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 3వ రోజు విచారించింది. లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసులో కవిత పాత్ర, 100 కోట్ల ముడుపులు, తర్వాత దీనికి సంబంధించి మనీష్ సిసోడియా అలాగే కేజ్రీవాల్ వీళ్ళ యొక్క ఒప్పందాలపై ఆరా తీశారు. తనిఖీపూర్వకంగా భౌతికంగా ఆరా తీశారు. అలాగే లిఖితపూర్వకంగా కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను విచారించినట్టు తెలుస్తుంది. ఇక ఇదే తరుణంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుందని మనకు తెలుస్తుంది. ఎందుకంటే రౌస్ అవెన్యూ కోర్ట్ జస్టిస్ నాగ్పాల్ను అనూహ్యంగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జస్టిస్ కావేరీ భావేజా నియమితులయ్యారు. అంటే ఈ కేసు నడుస్తూ ఉన్న టైంలోనే జస్టిస్ను మార్చడం కూడా జరిగింది, బదిలీ చేయడం కూడా జరిగింది. ఇటీవల కవితకు జస్టిస్ నాగ్పాల్ కస్టడీ విధించిన విషయం మనకు అందరికీ తెలిసిన విషయమే. సో ఇదే తరుణంలో జడ్జిని బదిలీ చేయడం అనేది కూడా అనేక అనుమానాలకు దారితీస్తుంది. జస్టిస్ నాగ్పాల్ అనే వ్యక్తి కొంత స్ట్రిక్ట్గా ఉన్నాడని ఆయన బదిలీ చేశారా? కావేరీ భావేజా ఆయనకన్నా స్ట్రిక్ట్గా ఉంటుందని చెప్పేసి ఆవిడ్ని ఆయన స్థానంలోకి తీసుకురావడం జరిగిందా? సో నిజంగా లేదంటే కవితను కాపాడటానికే ఈ యొక్క కుట్ర కోణం జరుగుతుందా ఏదైనా? లేదంటే రాజకీయ ఒప్పందాల మేరకే జడ్జిని మార్చారా? అసలు అనేక విషయాలు, అనేక అనుమానాలు ఈ కేసులో మనకి బయటకు వస్తున్నాయన్నమాట. నిజంగా అసలు కవితకి ఎవరైతే రిమైండ్ విధించారో, ఎవరైతే కస్టడీకి ఇచ్చారో ఆ యొక్క జడ్జిని మార్చి కొత్త జడ్జిని ఉటావుటినా నిన్న సాయంత్రం నిన్న రాత్రి 8:30 ఆ టైంకి ఆమెను ఎందుకు బదిలీ చేయడం జరిగింది, కొత్త జడ్జిని ఎందుకు తీసుకురావడం జరిగింది అనేది కూడా ఇప్పుడు ఈ కేసులో ప్రాధాన్యత సంతరించుకున్న విషయం. ఇక ఇదే తరుణంలో లోక్సభ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో రాబోతున్నాయి. దీనికి సంబంధించి బీఆర్ఎస్ బీజేపీ ఏమైనా కలిసి కుట్ర చేస్తున్నాయా అనే కోణం కూడా కొంతమందిలో అనుమానాలు రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. మరోపక్క ఇదే కేసును అనువుగా చూసుకొని ఆమ్ ఆద్మీ పార్టీకి ఏమైనా నష్టం తలపెట్టేలాగో లేదంటే కేజ్రీవాల్ని జైలుకు పంపించేలాగో బీజేపీ ప్రయత్నాలు ఏమైనా చేస్తుందా అనే అనుమానాలు కూడా ప్రజల్లో వస్తున్న పరిస్థితిలోనే. కానీ ఖచ్చితంగా బీజేపీ చెప్తున్న వాయిస్ ఏంటంటే ఎవరు తప్పు చేసినా సరే శిక్ష అనుభవించక తప్పదని చెప్పేసి ఒకవైపు బీజేపీ వాదిస్తున్న పరిస్థితి. కొంతమంది విశ్లేషకులు చెప్తున్న మాట ఏంటంటే ఖచ్చితంగా ఈ కేసుని తారుమారు చేయడానికో, ఈ యొక్క విచారణను కానీ కస్టడీని కానీ తారుమారు చేయడానికో ఇదో ప్రయత్నం జరుగుతుందని కూడా మరికొన్ని ప్రశ్నలు కూడా వినిపిస్తున్న తరుణం. ఇక 3వ రోజు ఈడీ కార్యాలయంలో కవితను ఆమె సోదరుడు కల్వకుంట్ల తారక రామారావుతో పాటు ఆయనతో పాటు కవిత తరఫున న్యాయవాది మోహిత్ రావు కూడా కలిశారు. సో కవితకు సంబంధించి కేటీఆర్ ధైర్యం చెప్పారు. సుప్రీంకోర్టులో కేసుకు సంబంధించిన అంశాల గురించి చర్చించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఇక తల్లి కుమారులను కలిసేందుకు ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతినిచ్చింది. మరి కొంతమందికి కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతిని ఇవ్వాలని కవిత తరఫున న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఆయన కోర్టులో పిటిషన్ వేయడం కూడా జరిగింది. పిటిషన్పై విచారించిన కోర్టు ఎక్కువ మంది కలవడం వల్ల దర్యాప్తులకు ఆటంకం కలుగుతుందని చెప్పేసి కోర్టు అభిప్రాయపడటం కూడా జరిగింది. అయినప్పటికీ తల్లి కుమారులను కలిసేందుకు ఎమ్మెల్సీ కవితకు అనుమతినిచ్చింది కోర్టు. ఇక సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ ఏదైతే ఉందో ఆవిడకి సంబంధించిన కీలక అంశాలు అందులో ప్రస్తావించారు. తన అరెస్టు విషయంలో ఆర్టికల్ 21ను ఉల్లంఘించారని తెలిపారు. ఇక చట్టపరమైన ప్రక్రియ అనుసరించలేదని, మహిళల విషయంలో పాటించాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించలేదన్నారు ఆవిడ. రిమాండ్ విధించడంతో పాటు ఆవిడ విడుదల చేయాలన్నట్లు కూడా దాంట్లో పేర్కొన్న పరిస్థితి అయితే ఉన్నది. మరోవైపు ఈడీ అరెస్ట్ చేయడంపై కవిత దాఖలు చేసిన పిటిషన్ ఏదైతే ఉందో అది విచారణ ఆలస్యమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే శుక్రవారంలోగా కవిత కేసు విచారణలోకి రాకపోతే వచ్చే వారం హోలీ సెలవులు ఉన్నందున ఏప్రిల్ 1 తర్వాతనే విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లయితే ఇక పిటిషన్లో లోపాలు సరిదిద్ది కేసు నెంబర్ వచ్చిన తర్వాతే అత్యవసర విచారణకు సిజిఐ ముందు ప్రస్తావిస్తామని కవిత తరఫున లాయర్లు కూడా తెలియజేసిన పరిస్థితి అయితే ఇక్కడ మనకు అర్థమవుతుంది. మహిళలను ఇంటి దగ్గరే విచారించాలంటూ గత ఏడాది దాఖలు చేసిన పిటిషన్ ఏదైతుందో కవిత దాన్ని విత్డ్రా చేసుకోవడం కూడా జరిగింది. ప్రస్తుతం కవితను ఈడీ అరెస్ట్ చేసి ఆ పిటిషన్ మారిందని కవిత తరఫున లాయర్లు చెప్పారు. ఇక కవిత పిటిషన్ ఉపసంహరణకు జస్టిస్ త్రివేది తర్వాత జస్టిస్ పంకజ్ మిత్రా ధర్మాసనం కూడా అనుమతినిచ్చింది. ఆవిడ ఏదైతే గతంలో ఒక పిటిషన్ దాఖలు చేశారో దాన్ని విత్డ్రా చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం కూడా జరిగింది. ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై సుకేష్ చంద్రశేఖర్ మరొక లేఖ రాశారు. సో నిన్న మనం 2వ రోజు చూసుకున్నట్లయితే మొదటి రోజు విచారణ తర్వాత ఒక లేఖ ఆయన రాశారు. అలాగే 2వ రోజు విచారణలో జరిగేటప్పుడు కూడా ఒక లేఖ. మొదటి లేఖ ఏంటంటే తీహార్ జైలుకి స్వాగతం, మీరు ఇక్కడ సభ్యులెవరు అవుతున్నందుకు ఆనందంగా ఉంది. సో త్వరలోనే ఇక్కడికి వస్తారు, మీరు డెఫినెట్లీ మీకోసం ఏర్పాట్లు చేసి ఉంటారు, కేజ్రీవాల్కి సహకరించొద్దు,
ఆయన బండారం బయటపడిందని కూడా ఆయన ఒక మొదటి లేఖ సంచలనమైన రేఖ రాశాడు. మరొక సంచలనమైన రేఖ కవిత అక్కయ్య అంటూ తీవ్ర ఆరోపణలు కూడా ఆయన చేసిన పరిస్థితి అయితే నెలకొంది. లిక్కర్ కుంభకోణం కోసం నిజం రుజువైందన్నారు. బూటకపు కేసులు రాజకీయ ప్రతీకారం అంటూ కవిత చేసిన వాదన అబద్ధమనే విషయం రుజువైందన్నారు ఆయన. ఇక చేసిన పనులకు కర్మ ఇప్పుడు వెంటాడుతుందన్నారు. ఏది ఏమైనా తీహార్ జైలుకు వెల్కమ్ అక్క అంటూ లేఖలో పేర్కొన్నారు సుకేష్ చంద్రశేఖర్. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ బ్రతుకు బయటపడుతుందన్నారు. కేజ్రీవాల్ను కాపాడేందుకు నిజాలను దాచే ప్రయత్నం చేయొద్దని కవితకు సూచించారు. సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో దాచిపెట్టారని, కొంతమేర నిధులు, కొంతమేర పెట్టుబడులు అక్కడ అయితే ఆయా దేశాల్లో ఉంచారని కూడా ఆయన ఆరోపించిన పరిస్థితి కూడా తెలుస్తుంది మనకి. తన వాట్సాప్ స్క్రీన్ల ద్వారా తెలిపిన 1000 డబ్బాల కథలు, అలాగే రేంజ్ రోవర్ కలెక్షన్స్, గోవా కాంట్రాక్ట్ కథలు నిజమని, మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర అభ్యంతరం కూడా తెలుస్తోంది. ఇక లోక్సభ ఎన్నికలకు ముందే కేసు విచారణ జరుపుతూ, అలాగే ఆయనకి కేజ్రీవాల్ ఎవరైతున్నారో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేత, అలాగే ఆయన పార్టీకి సంబంధించిన కీలక విషయాల్లో ఉన్న వ్యక్తి, అలాగే ఢిల్లీ సీఎంగా ఉన్న వ్యక్తికి ఆయన ప్రతిష్టను దెబ్బతీసేందుకే, ఆరోపణలు చేసేందుకే ఇలాంటి ఆరోపణలన్నీ కూడా చేస్తున్నారని చెప్పేసి ఈడీ, బీజేపీ పొలిటికల్ వింగ్గా పనిచేస్తుందని విమర్శించారు ఆప్ నేతలు. అలాగే 100 కోట్ల అవినీతి అని చెప్తున్నారు కానీ చిన్న సాక్ష్యాన్ని కూడా రికవరీ చేయలేదంటూ ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే నెలకొంది. సో వీటన్నిటికి సంబంధించి అనేక విషయాలు కూడా ఇంకా వెలుగులోకి రావాల్సింది, బయటికి రావాల్సింది. కవితకు సంబంధించిన కేసుకు సంబంధించిన విషయాలన్నీ కూడాను అనేకమైన కోణాల్లో ఈడీ దర్యాప్తు చేపడుతుంది. అలాగే కవితను కూడా విచారిస్తున్న పరిస్థితి ఉంది. ఇక కవితకు సంబంధించి బుచ్చిబాబుని, అలాగే మరికొంతమంది వ్యక్తులు కూడా మరొకసారి విచారించే ప్రయత్నం కూడా జరుగుతుందని చెప్పేసి మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం. సో ఇదే తరుణంలో కవిత యొక్క కేసుకు సంబంధించిన తీర్పు ఇచ్చిన జడ్జి ఎవరైతున్నారో జడ్జిని కూడా బదిలీ చేయడం జరిగింది. దీని వెనుక ఎవరున్నారు? బీజేపీ హస్తం ఉందా? కేసీఆర్ హస్తం ఉందా? లేదంటే నిజంగా వీళ్ళంతా ఒకటై చేస్తున్నారా ఈ పని అనే దాని మీద కూడా అనేకమైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సో ఖచ్చితంగా దీనిపైన మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, ఎందుకు ఈ యొక్క బదిలీ జరిగింది అనే దానిపైన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.